హాయ్ హలో ఆల్. సో ఇంట్లోనే కౌకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను 1 మంత్ స్టోర్ చేసిన మిగడ మొత్తాన్ని ఇలా మిక్సీ పట్టాను. ఈ కన్సిస్టెన్సీ వచ్చాక ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. సో అలా వచ్చిన తర్వాత ఒక 2-3 టైమ్స్ మిక్స్ చేస్తే సరిపోతుంది. పాలు వెన్న సపరేట్ అయిపోతాయి. సో నాకు 1 మంత్కి తీసిన మీగడ మొత్తం కూడా ఇంత వెన్న అవుతుంది. చూడండి, మొత్తం ఐస్ క్యూబ్స్ బాటంకి వెళ్ళే వరకు మిక్స్ చేసి ఇంకో 2-3 టైమ్స్ టర్న్ చేస్తే మనకి ప్యూర్ వెన్న రెడీ అయిపోతుంది. సో లిడ్ క్లోజ్ చేసి 2-3 టైమ్స్ మిక్సీ పడితే వెన్న వస్తుంది. చూడండి ఎంత బాగా సపరేట్ అయిందో. ఇప్పుడు ఈ వెన్నను మొత్తం సపరేట్గా పక్కకి తీసుకోవాలి ఒక కడాయిలోకి. సో దీన్ని స్క్వీజ్ చేస్తే అది వేస్ట్ అయిన మిల్క్, మరి ఇంకా అది తప్పదు. సో నేను డైలీ 1 లీటర్ కౌ మిల్క్ తీసుకుంటాము, 50 రూపీస్ 1 లీటర్. సో ఇలా వాడకం లోకల్గా పెట్టుకున్నాము. ఆ కౌ మిల్క్ నుంచి నాకు డైలీ తీసిన మేగడికి ఇంత వెన్న వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఆల్రెడీ కళాయిలోకి సగం తీసాను, ఇది సెకండ్ హాఫ్. సో చూడండి, ఇలా స్క్వీజ్ చేసుకుంటూ సెపరేట్ చేసుకోవాలి. సో వేస్టేజ్ తక్కువ వచ్చి గీ ఎక్కువ వస్తుంది. అది ఫస్ట్ హాఫ్ తీసింది, ఇది సెకండ్ హాఫ్ తీస్తున్నా. సో చూడండి ఎంత ప్యూర్ వెన్న వచ్చిందో. ఈ వెన్నని ఒక 2-3 టైమ్స్ వాటర్లో వాష్ చేసి దాన్ని స్క్వీజ్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే అది మనకి బటర్ అవుతుంది. పులావ్స్కి బిర్యానీస్కి యూస్ చేయొచ్చు. బట్ నేను మొత్తం గీ చేసేస్తున్నాను. సో నేను వాటర్లో వాష్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇలా చేసేయచ్చు. దీన్ని ప్యాన్లో పెట్టి గీ చేసేస్తాను. సో మొత్తం వెన్నంతా చూడండి ఎంత ప్యూర్గా, ఎంత థిక్గా బాగా వస్తుంది. ఇది కౌ గీ అని చూడగానే తెలుస్తుంది. ఇంత మంచిగా బయట మనకి దొరకదని, ఇంత ప్యూరిటీగా. అందులో డాల్డా మిక్స్ చేస్తారు, లేదా ఏదో ఒక పామ్ ఆయిల్ ఏదో ఒకటి యూజ్ చేసేస్తారు. మనకు అదంతా ప్యూర్ కాదు. మనం ఒక 50 రూపీస్ మిల్క్ వేయించుకుంటే మనకి ఘీ ప్రిపేర్ అయిపోతుంది, బటర్ ప్రిపేర్ అయిపోతుంది. అది కూడా మన ఓన్ హ్యాండ్స్తో మన ఇంట్లోనే చేసుకోవచ్చు ప్యూర్గా. ఇది పిల్లలకి మనకి తినడానికి సేఫ్. సో చూడండి ఎంత వెన్న ఎంత బాగా వచ్చిందో. దీనంతటినీ స్క్వీజ్ చేసి కడాయిలోకి తీసుకొని దీన్ని ప్యాన్ మీద పెట్టి గీ ప్రిపేర్ చేసుకోవడమే, అంతే. సో లాస్ట్ వరకు కూడా మంచిగా చేసుకో. సో ఇవి వచ్చింది కలెక్ట్ అయిన వెన్న మొత్తం కూడా మనం ప్యాన్ మీద పెట్టి హీట్ చేసుకోవడమే. చూడండి, ఇప్పుడు హీట్ చేసుకుందాం. దీన్ని ఫుల్గా హీట్ చేసుకుంటే ఎంత బాగా వస్తుందంటే గీ ఎంత బాగా వస్తుంది. నాకు 1 మంత్కి స్టోర్ అయిన వెన్నంతా ఇది. దీని తర్వాత వచ్చేది చూడండి. దీన్ని ప్యాన్ మీద పెట్టి హీట్ చేసుకోవడమే. అలాగా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని కంటిన్యూస్గా స్టీర్ చేస్తూ గీ ప్రిపేర్ చేసుకోవాలి. ఎంత కంటిన్యూస్గా స్టీర్ చేస్తే అంత తక్కువ వేస్టేజ్ వచ్చి గీ మనకి మంచిగా పూసగా విడిగా బాగా వస్తుంది. లేదు అని అంటే వేస్టేజ్ ఎక్కువ వచ్చేసి గీ తక్కువ అయిపోతుంది. సో కంటిన్యూస్గా స్టీర్ చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వస్తుందో. ఇలా వచ్చిన వెన్న మొత్తాన్ని కంటిన్యూస్గా స్టీర్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో బాగా హీట్ చేసుకోవాలి. బాగా కంటిన్యూస్గా మిక్స్ చేయాలండి. అలా అయితేనే మనకి గీ బాగా వస్తుంది, వేస్టేజ్ తక్కువ వస్తుంది, గీ ఎక్కువ వస్తుంది. సో అలా ఒక 1 అవర్ ప్రాసెస్ అండి ఇది. 1 అవర్ తర్వాతకి చూడండి ఎంత బాగా అయిందో. ఇది కొంచెం లైట్ బ్రౌన్గా, వైట్ది కూడా లైట్ బ్రౌన్ వచ్చే వరకు మనం గీ ప్రిపేర్ చేసుకోవాలి. అది వన్స్ లైట్ బ్రౌన్ టర్న్ అవగానే ఆఫ్ చేసేయాలి, లేదంటే మాడిపోతుంది. సో లైట్ బ్రౌన్ కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసి గీని సపరేట్ చేసేసుకోవచ్చు. దాన్ని మేము గోధుమ అంటాము. ఆ గోధుమలో కొంచెం పంచదార మిక్స్ చేసుకొని తినచ్చు, అది కూడా వేస్ట్ అవ్వదు. చూడండి, 1 లీటర్ మిల్క్ నుంచి మనకి ఎంత బాగా ఎన్ని ఐటమ్స్ వస్తున్నాయో. సో ఇంట్లోనే అందరం గీ ప్రిపేర్ చేసుకోవచ్చు. బయట ఎక్కువ కాస్ట్ ఇచ్చి ఫార్ములేటెడ్ గీని తీసుకునే బదులు మనమే ఇంట్లో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఇంత ప్యూర్ కౌ గీ మనకు బయట దొరకదు. సో ఇంట్లో ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇలాంటి రెసిపీస్ ఇంకా ఇలాంటి వీడియోస్ అన్నీ కావాలంటే ప్లీజ్ ఎంకరేజ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.
నేను ఇంకా ముందు మంచి మంచి కుకింగ్ వీడియోస్ పెడతాను. నేను చాలా బాగా వంటలు చేస్తాను. సో అన్ని కుకింగ్ వీడియోస్ పెడతాను, మంచిగా ఫాలో చేయండి.